సఖీస్ అండ్ సకాస్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన డే 42 అనమాట. యాజ్ యూజువల్గా నేను పార్క్ వచ్చేసాను. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుందని ఇక్కడికి వచ్చాను. సీ ద బ్యాక్గ్రౌండ్, బ్యూటిఫుల్ రైట్? సో ఈరోజు యాజ్ యూజువల్గా నేను వాకింగ్ చేసుకుంటాను. అండ్ వాకింగ్ తర్వాత ఎక్సర్సైజెస్ చేస్తాను. ఎక్సర్సైజెస్ తర్వాత మెడిటేషన్ చేస్తాను. ఎస్, ఈలోపు ఏమన్నా దీంతో నా ఫోన్తో ఏం కాకూడదని కోరుకుంటున్నాను. అండ్ ఎస్టే వాజ్ ప్రిటీ గుడ్. అండ్ నేను నా డాన్స్ క్లాస్కి వెళ్ళాక మా మేడం బేసిక్స్ చేయించారు. ఓ మై గాడ్, మై థైస్ ఆర్ లైక్ చాలా పెయిన్స్ వచ్చేసినాయి. సో కొంచెంసేపు ఇక్కడ నడుద్దామని ఉంది నాకు. లైక్ దిస్ వాజ్ రియలీ గుడ్. వెయిట్ ఐల్ షో యూ ఆల్. కమ్ లెట్స్ డూ వాకింగ్ అండ్ దెన్ ఎక్సర్సైజ్. ప్రిటీ, మోస్ట్ ప్రిటీ విత్ సాంగ్స్. వావ్, మంచి సాంగ్ కూడా వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను ఒక రౌండ్ వేసేసి అండ్ దెన్ ఐ విల్ గో అండ్ డూ జిమ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటాలే. బా, అదిరిపోయింది కదా ఇది. వారే వా 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 సూపర్. సీ ద ఫ్లోటింగ్ రివర్ విచ్ ఇస్ మై ఫేవరెట్ థింగ్. బ్యూటిఫుల్. అదిగో కోడి. వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పాను కదా. సో దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ నేచర్ మోర్ అనమాట. ఈ మధ్య నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇంట్లోనే ఉంటున్నా కదా, బయటికి కూడా చాలా రేర్గా వెళ్తున్నాను నేను. అయితే డాన్స్ క్లాస్, లేకపోతే గుడి, అంతే. ఐ రియలీ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ నేచర్. అండ్ నా గురించి ఆలోచించుకుంటున్నాను, చేస్తున్నాను. ఇంకా ప్రొడక్టివ్గా ఎలా ఉండొచ్చు, ఎలా టైం స్పెండ్ చేయొచ్చు విత్ మై సెల్ఫ్, విత్ నేచర్ అని ఆలోచించుకుంటూ ఉంటున్నాను. అండ్ వన్ డే ఐఎమ్ గోనా సర్ప్రైజ్ యూ ఎవ్రీ వన్ విత్ మై టాలెంట్స్. మట్టి వాసన ఎంత బాగుందో. నాకు ఎంత ఇష్టమో ఈ మట్టి వాసన. భలే ఉంది. క్రితం జన్మలో నేను యానిమల్ అయి ఉండొచ్చు. అందుకే ఇలా చెట్లకి, వానకి, మట్టికి ఎక్కువ ఇష్టపడిపోతున్నా. ఏ యానిమల్కి ఇది ఎక్కువ ఇష్టం మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయారా? అంతా తడిపారనమాట, అందుకే మంచి మట్టి వాసన వస్తుంది. సో మై డియర్ సఖీస్ అండ్ సకాస్, ఈరోజు ఎందుకో నాకు అనిపించింది నేను చాలా లక్కీ ఏమో అని చెప్పి. ఎందుకంటే నాకు నేను టైం ఇచ్చుకుంటున్నా. నా మీద నేను నా టైం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నా సరే నాకు ఇంకా టైం సరిపోవట్లేదు. హౌస్ వైఫ్స్కి కానీ, లేదంటే ఇంకా పనులు చేసుకునే వాళ్ళకి కానీ, జాబ్స్ వెళ్ళే వాళ్ళకి కానీ, వాళ్ళకంటూ వాళ్ళు టైం ఇచ్చుకోవటం కుదరదు. అలాంటిది నాకు ఇంత మంచి అవకాశం వస్తే నేనెందుకు వదులుకొని అనవసరంగా ఫీల్ అయ్యేదాన్ని ఇదివరకు రోజుల్లో అని ఈరోజు రియలైజ్ అయ్యాను అనమాట. ఎందుకంటే చాలాసార్లు మనం లోన్లీగా ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. నాతో ఎందుకు ఎవరు ఉండట్లేదు అనుకున్న సందర్భాలు ఉంటాయి. ఉన్నవాళ్ళు సరిగ్గా ఎందుకు ఉండట్లేదు అనుకున్న సందర్భాలు ఉంటాయి. కానీ ఈరోజు నాకు ఎవరున్నా లేకపోయినా నన్ను నేను షేప్ చేసుకోవడం, నా గురించి నేను ఆలోచించడం సెల్ఫిష్ అని అనుకునేదాన్ని ఇదివరకు. బట్ నో, సెల్ఫ్ లవ్ అని ఈరోజు అర్థమైంది. ముందంతా నేను చెప్తుంది నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించనని కాదు, ఆలోచిస్తాను. కానీ ముందు నా గురించి నేను బాగుండాలి, మంచిగా ఉండాలి, మంచి షేప్లో ఉండాలి. అదేదో చూపించుకోవాలని కాదు, కానీ మంచిగా ఉండాలి, కరెక్ట్గా హెల్దీగా ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ప్రోగ్రామ్ అంటే ఒక సిరీస్ లాగా. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఇది నేను చేస్తున్న దగ్గర నుంచి డే బై డే రోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది నాకు. రోజు ఒక కొత్త డే లాగా ఉంది నాకు. గడిచిపోయింది డేస్ కాదు. ఇదివరకు ఎలా ఉండే అంటే ఎందుకు నడుస్తుంది డేస్ అన్నట్టు ఉండేవి. ఇప్పుడు ఈ సిరీస్ ఏదైతే నేను స్టార్ట్ చేశానో ఇది మాత్రం ఇట్ వాజ్ లైక్ రియలీ గుడ్. when I'm feeling it like every day is a new experience, every day is a new day for me. అదేదో ఇప్పుడు ఈ డే ఎలా గడిచిద్ది అని నేను ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఈ డే ఎలా అవుతుందో అని ఒక ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాను నా డే. ఎప్పుడూ బోరింగ్ లైఫ్ అనుభవించే వాళ్ళకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది నాకు.
కరెక్టే, ఇన్కమ్ ఉండదు దీనిలో, బట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ లివింగ్ వాజ్ రియలీ గుడ్. ఏమో ఫ్యూచర్లో నేను సంపాదించవచ్చు ఏంటి, సంపాదిస్తా. సో ఇంకా అలా ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఏది తక్కువ కాకుండా ఎక్కువసేపు చేశాను నేను ప్రతి ఎక్సర్సైజ్. సో ఆ చేసే ప్రాసెస్లో చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అందరూ వచ్చి మా నువ్వు యూట్యూబరా అని అడుగుతుంటే ఆ ఫీల్ భలే కొత్తగా ఉంది నాకు. యా ఐ యామ్ అని చెప్తున్నప్పుడు. అండ్ ఈ అక్కని చూశారు కదా, సో ఆ అక్క నాకు అక్కడే పరిచయం అయ్యారు. సో అడిగారు ఏం చేస్తావు ఏంటి యూట్యూబ్లో ఏం చెప్తావు అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసా. షీ వాజ్ లైక్ వెరీ ఇంప్రెసివ్ విత్ మై, అందుకే అడిగి మరీ తీసుకున్నారు, విచ్ ఈజ్ రియలీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ మీ. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తర్వాత బుడ్డోళ్ళు ఇద్దరిని బతిమలాడి ఇంకా నేను ఇటువైపు క్యామ్ యాంగిల్ జాగ్రత్తగా పెట్టుకున్నా, మళ్ళీ పడిపోకూడదని చెప్పి చూసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఈ రోజంతా అలాగే పెట్టుకున్నా క్యామ్ యాంగిల్స్, ఏం కాకూడదు కొంచెం జాగ్రత్తగా దేనికైనా ఆనిచ్చి పెట్టుకుందాము అని చెప్పి. ఆబ్వియస్లీ పార్క్ అన్నాక జనాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో గెస్ట్ అపీరెన్సెస్ మీకు చాలానే వస్తాయి. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అప్పటికి నేను చాలా వరకు తీసేశాను, బట్ చాలామంది ఏంటంటే డౌట్గా ఇది క్యామేనా అని చెప్పొచ్చి చూస్తూ ఉన్నారనమాట. సో మెడిటేషన్ చేసుకున్నాను. ఈ జనాలు అందరి మధ్యలో మెడిటేషన్ చేస్తుంటే అదేదో డిఫరెంట్గా అనిపించింది నాకు. టుడే ఇట్స్ బీయింగ్ టూ గుడ్. మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. అండ్ యా టుడే వాజ్ వెరీ గుడ్. అండ్ ఎక్సర్సైజ్ బాగా చేశాను, మెడిటేషన్ కూడా బాగుంది. ఇప్పుడు నేను డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చాక ఎడిట్ చేసి ఐ విల్ కమ్ టు యూ. సో ఈరోజు 42 డే ఇంత మంచిగా జరిగింది. I met some wonderful people, I have gained some good knowledge. And yeah, that's it for today. Please like, share and subscribe to my channel PDV3SK, and don't forget to comment below because your comments boost me so much. So yeah, and yeah, you know, I always love you, my dear Sakis and Sakas. Bye bye. Stay tuned for tomorrow.